ఈరోజు సరికొత్త గెస్ట్‌తో మీ ముందుకొచ్చాను. తను ఎవరో ఏంటో అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. మీరు ట్రాన్స్‌జెండర్‌గా ఎలా మారారక్క? నేను మారలేదు. పుట్టినప్పటి నుండి అలాగే ఉన్నాము. అలాగే ఉన్నాం కాబట్టి పెద్దోళ్ళతో వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రోజులు వాళ్ళతోనే ఉన్నాము. ఇప్పుడు దేవుని దయ వల్ల వాళ్ళకు ఇష్టమైపోయింది. మళ్ళీ చెప్పాము. వాళ్ళు ఇష్టపడి మాకేమి ఇబ్బంది లేదని. అన్న, తమ్ముళ్ళు కొంచెం బాధపడ్డారు. అమ్మ బాధపడింది. మా ఫ్యూచర్ ఇదే కాబట్టి లైఫ్‌లో ఇబ్బంది పడకూడదని వాళ్ళకి ఒప్పించుకొని మళ్ళీ ఇది చేస్తాం. మా అమ్మ, మా నాన్న ఫుల్ కోఆపరేట్ చేశారు. మీ అమ్మ, నాన్నగారు వాళ్ళెప్పుడు ఏమనలేదా మీకు? సపోర్ట్ చేసారా? ముందు కొంచెం కొత్త కొత్తలో అరిసారు. మళ్ళా మా ఫీలింగ్ అంతా అర్థం చేసుకొని మళ్ళా కోఆపరేట్ అంటే చేశారు. ముందు ఇంట్లోంచి మీరు బయటికి వెళ్ళాలి కదా! ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని అన్ ఎప్పుడేమనలేదా? అమ్మ గాని, నాన్న గాని? అంటే ముందు కొత్త కొత్తలో అంటున్నారు. "నువ్వు మొగోడిలా ఉన్నావు, మొగోడిలాగా ఉండాలి. ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేస్తే మాకు పరువు పోదా? ఇట్టా అట్టా మాది పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో ఇలా చేస్తే భవిష్యన కదా!" అవును. ఇదన్నారు. కానీ కొన్ని రోజులు వాళ్ళ ముందర అలాగే ఉన్నాను. మరి లాస్ట్‌లో నాకు ఇట్టే ఇష్టం, అట్టా ఇష్టం లేదు. అటు ఉండలేనన్నాను. సర్లే అని చెప్పి నా అన్నోళ్ళు మాత్రం అయితే అటైతే మాకు బహిష్కరంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది ఇట్టా అన్నారు. ఎంతమందక్క మీరు అన్నదమ్ములు? మేము మొత్తం 12 మంది మా అబ్బా! చాలా 6 పెద్ద ఫ్యామిలీ అక్క. 6 మంది అన్నదమ్ములలో 6 మంది అక్క చెల్లెళ్ళు. ఆ! 12 మంది మేము. హ్మ్. సూపర్ అక్క. అందరూ కూడా చూసుకుంటారా మిమ్మల్ని? అందరూ బాగా చూసుకుంటారమ్మా. అందరూ మంచిగా అందరూ సపోర్ట్ మంచిగా ఇవ్వడం గాని? అంతా ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంతా బాగా చూసుకుంటారు. మా అన్న, తమ్ముళ్ళు, మా అక్కగారు, మా బావగారు ప్రతి ఒక్కరు మాకు ప్రేమగా చూసుకుంటారు. మా వదిన గారు కూడా బాగా చూసుకుంటారు. చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పటికి గూడా మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళున్నా గూడా నన్నే గౌరవిస్తారు. దేంట్లో గూడా. ఓకే అక్క. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా మాట్లాడతారు. ఫస్ట్ ఫస్ట్ కొత్తలో కొంచెం బాధపడినారు. ఇప్పుడు అందరూ అలవాటైపోయినారు. ఆ! ఓకే అక్క. చిన్నప్పుడేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారక్క? స్కూల్లో గాని, బయట తిరిగినప్పుడు గాని? అలాంటిదైతే లేదు. నేనేం అంటే చదువుకోలేదు. ఇప్పుడు ట్రాన్స్ అనేసరికి చాలా చిన్న చూపు చూస్తారు. హ్మ్. మామూలు కామన్ ఇలా ఉన్నారు గదా! వీళ్ళు వాళ్ళకిచ్చే వాల్యూ వేరు, మీకిచ్చే వాల్యూ వేరుంటుంది. తినిలా ఉంది, అలా ఉంది, అలా బాడీ షేమింగ్ చేయడం గాని, వాళ్ళు నవ్వుకునే విధానం గాని, మాట్లాడే తీరు గాని, అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? చిన్నప్పుడు చాలా అంటా ఉన్నారమ్మా. చాలా అంటున్నారు. చాలా అనుకుంటున్నారు. కానీ అన్నీ ఇదే అనుకో వింటా ఉన్నాం. కానీ కొన్ని చోట్ల బాధపడినాం. కొన్ని చోట్ల సంతోషపడినాం. ఇప్పుడు గూడా గాని కొందరు మాకు చూస్తే దీవించండమ్మా అన్నప్పుడు మనసు ఆనందపడుతుంది. అదే కొన్ని చోట్ల పోతే ఇప్పుడు చూసి వాడా బజ్జాగాడా, వాడా ఇజ్జడగాడా అన్నప్పుడు మనసు బాధేస్తుంది. కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు అర్థం చేసుకోల. అరే! వాళ్ళకు మా అంతకు మేమే కాలేదు కదా! భగవంతుడు మాకు ఇలాగే అవునక్క. పుట్టిచ్చాడు గదా! అవునక్క. భగవంతుని చేతిలో ఉంటుంది గానీ, మా చేతిలో ఏముండదు గదా! మనం అంతే గదా! కావాలని చేయలేదు కదా! అవునవును. అది మనుషులు అర్థం చేసుకొని, మమ్మల్ని అర్థం చేసుకుంటే మాకెలాంటి బాధలుండవు. అవును. మాకు గూడా ఏదో అర్థం చేసుకొని, ఏదో షాప్‌లో ఉద్యోగమో, ఏదో చేస్తే మాకు గూడా సంతోషంగా చేయాలనుంటుంది. కానీ భగవంతుడు మాకిలా పుట్టించిన దానికి మేము అది భిక్షాటన చేసుకొనే బతకాలి. అదే చేసుకొనుండాలి. కానీ మా గురువోళ్ళు, మా నానివోళ్ళు వీళ్ళున్నారు కదా! వాళ్ళు మమ్మల్ని బిడ్డలాగా చూసుకుంటారు. వాళ్ళు మాకు బాగా గౌరవిస్తారు. వాళ్ళు బాగా చూసుకుంటాండ్రు కాబట్టి, మా తల్లితండ్రి లేకపోయినా వాళ్ళ తల్లితండ్రి లెక్క అంతా వాళ్ళే చూసుకుంటారు. మా ఓకే. పెద్దోళ్ళ వల్ల మేము బాగా లక్షణంగా, ఆనందంగా, సంతోషంగున్నాం. మాకెలాంటి బాధ లేవు, కష్టాలు లేవు. కష్టాలుండాయంటే ఇదే అంగిళ్ళ కాడ బిచ్చాటన ఇవి, అవి కొంచెం కష్టాలు గూడా ఉన్నాయి, సుఖాలు గూడా ఉన్నాయి. అనుకున్నారా ఎప్పుడైనా మీరు నేను ఎందుకిలా అవ్వాల్సొచ్చింది? ఎందుకిలా అయ్యాను? ఎప్పుడైనా ఒక చిన్న మూమెంట్‌లోనే ఎప్పుడైనా బాధపడ్డారా? చాలా తులు బాధపడ్డాము అలాగా. అలాగే అంటే చాలా తులు. నార్మల్ పర్సన్స్‌లో నేనెందుకు లేను, వీళ్ళందరూ నన్నిలా ఆట పట్టిస్తున్నారు. మళ్ళీ అలా చాలా తులు ఎప్పుడైనా బాధపడ్డానమ్మా. బాధపడినా కూడా కానీ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళేం చేయలేము గదా! వేరే ఛాన్స్‌లేం లేదు మాకు. అవును. అందుకని దాన్నే కంటిన్యూ చేసుకోవడం తప్పదు గాబట్టి అలవాటయిపోయింది. ముందు ముందు బాధపడతాం, ఏడిసినా, చేసినా. మళ్ళా అలవాటయిపోతుంది. మా బతుకులు అంతే గదా! మా బతుకులు మార్చేవాళ్ళు ఎవరు రారు. ఎవరు చేయరు. మా కష్టానికి పోదు, మాకు పోదు. కానీ చూసే వాళ్ళకి చాలా బావున్నారు వీళ్ళు అలా అలా అనుకుని. కానీ మీకుండే కష్టాలు మీకుంటాయి అయ్యో! గదక్క! చాలా ఉంటాయి తల్లి. ఇటు బయటికి చెప్పుకోలేం. ఆడోళ్ళకంటే, ఇటు మొగోళ్ళకంటే మా కష్టాలే ఎక్కువ. హ్మ్. ఎందుకంటే ఆడామె కష్టమైతే మొగుడు చెప్పుకుంటుంది. లేకపోతే పిల్లలు చెప్పుకుంటుంది. మాకు వాళ్ళెవరు లేరు. ఎవరు మమ్మల్ని ఇష్టపడి మా దగ్గరికొచ్చినా గూడా, మా కాడ ఏదో ఒకటి ఆశించుకొనొస్తారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసి పోయేవాళ్ళే కానీ, జీవితాంతం మాకు తోడుండేవాళ్ళు ఎవరుండరు. ఏమంటే మేము ప్రేమకు, అభిమానానికి మొమార్చి ఉంటాం కాబట్టి, ఎవరు కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళ కాడ పోయి మేము వాలిపోతాం. వాళ్ళే మా జీవితం, వాళ్ళే మా సర్వస్వం అనుకుంటాం. అది అమ్మా, నాన్న కావచ్చు, అన్న, తమ్ముళ్ళు గావచ్చు, ఎవరన్నా ఎవరన్నా మనిషి గావచ్చు, ఎవరన్నా గావచ్చు. కొంచెం ప్రేమ చూపిస్తే అదే ప్రపంచం అనుకుంటాను.
కానీ వాళ్ళు నమ్మించి అప్పుడే మోసం చేసిపోతారు. అలా మా టార్జెట్స్ ఎంతమంది ఇప్పుడు ఉరేసుకొని ఎంతమంది చచ్చారు, ఎంతమంది ట్రైన్‌ల కింద పడి చచ్చారు. ఇలాగంతా ఎందుకు? వీళ్ళు కావాలని చావరు. కానీ వాళ్ళని నమ్మి, వాళ్ళకి నమ్మించి మోసం చేసి, ఇది అవునక్క. చేస్తేనే జరగక చచ్చిపోతారమ్మా. అవునక్క. హ్మ్. ఆ దేవుడు మమ్మల్ని చేసాడు. కానీ మనుషులన్నా మమ్మల్ని దగ్గరికి తీసి మనుషులుగా చూస్తే మాకు ఆ కష్టాలుండవు కదా! అవునక్క. మేమేం కోరుకుంటాం వాళ్ళకంటే డబ్బు, బంగారం అంటే ఆశించము. దేవుడిచ్చిన కాడికి సర్దుకొని బతుకుతాము. ఉన్నోళ్ళు నమ్మినోళ్ళన్నా మమ్మల్ని నమ్మకంగా, ప్రేమగా చూసుకోవాలి గదా! ఆ ప్రేమ కరువై మేమంతా మా వోడి పిల్లోళ్ళంతా చస్తున్నారు. అంతకు మించి ఏం చెప్పగలం తల్లి మేము. మా బాధలు చెప్పుకుంటే కొండంతుంటాయి. చెప్పుకోకపోతే ఏమీ ఉండదు. పైకి మాత్రం నవ్వుతూ పైకి మాత్రం కనిపిస్తారు. మేము ఆనందంగా ఉంటాం. మా చుట్టూ ఉండోళ్ళకి ఆనందం పెడతాం. అందరూ బావుండాలని అందరూ ఆశీర్వదిస్తారు. బాగుండాలని. మాకెన్ని కష్టాలున్నా, బాధలున్నా ఒక పెళ్ళిలో పోయినా వాళ్ళ కోసం ఆనందంగా ఎగురుతాం, దూకుతాం, సరదాగా ఉంటాం. వాళ్ళకి సరదాగా వెయిట్ చేస్తాం. అక్క కానీ కొంతమంది అంటారు గదా! ఇప్పుడేదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అలా వెళ్తారు గదా మీరు. హ్మ్. కొంతమంది డబ్బులివ్వకపోతే తిడతారు. కొంచెం రూడ్‌గా బిహేవ్ చేస్తారు. అది నిజమేనా అక్క? ఉంటారా అలా అది కొంతమంది? కొందరుంటారమ్మా. అందరూ అలాంటోళ్ళు లేరు. అందరూ అలాంటోళ్ళే లేరు. ఇప్పుడు చాలామంది మగోళ్ళు సంపాదన లేక, డబ్బులు లేక వాళ్ళు మా మాదిరి వేషాలేసుకొని మమ్మల్ని బలిసానం చేసడానికి వాళ్ళుండారు. మా వోళ్ళు ఎవరికి కూడా ఎప్పటికి దీవిస్తారు. మంచి చెడు మాట్లాడతారు. ఇచ్చిన మంచిగుంది. 10, 20 తీసుకొనొస్తారు. అంతేగాని ఎవరికీ సాపించడం, జేయడం, కొట్టడం మా వోళ్ళు చేయరు. అటు చేసినారంటే వాళ్ళు మా వోళ్ళు కాదు. మా పెద్దోళ్ళని మాకిదే నేర్పిస్తారు. ఎవరికన్నా బిడ్డ మమ్మల్ని ఒకరిని దీవించాలా, వాళ్ళిచ్చిన కాడికి తీసుకోవాలా, సంతోషంగా వాళ్ళిచ్చే డబ్బులతో తిని మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి మనం సంతోషపెడితేనే కదా వాళ్ళు మనకు రూ. 10 ఇస్తారు. అవునక్క. అది అట్లాంటివి ముందు నుండి అలాంటివి లేదమ్మా. ఈ మధ్య చాలా మంది అట్లా వచ్చేసి మాకు బ్యాడ్ నేమ్ తెప్పిస్తాండ్రు. వాళ్ళ వల్ల మాకు కూడా చెడ్డ పేరొస్తుంది. ఓకే. అది అర్థం చేసుకున్నోళ్ళకి అన్నీ, అర్థం చేసుకున్నోళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు కొంతమంది కావాలని ట్రాన్స్‌జెండర్స్ కింద మారుతున్నారు గదక్క! మారి సెక్సువల్‌గా వేరే విధానంగా వెళ్తున్నారు. అది ఆ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అక్క? ఆ పద్ధతయితే మా వోళ్ళకి ఎవరికీ ఇష్టం లేదమ్మా. కానీ కొందరి వల్ల అందరికి చెడ్డ పేరొస్తుంది. మా పెద్దవాళ్ళు సెక్స్ వర్క్ చేయండి, సెక్స్ చేసి బతకండి అని ఎవరికీ చెప్పరు. మా పెద్దోళ్ళు ఎంతసేపు గూడా భిక్షెత్తుకోండి, భిక్షాటన చేసుకోండి, నలుగురు దీవించండి, కొంచెం పెళ్ళిలో పోయి వాళ్ళకి ఆనందం పెట్టి వాళ్ళిచ్చింది తీసుకొని తినండి అంటారు గానీ, సెక్స్ చేసి బతకని మా పెద్దవాళ్ళు ఎవ్వరు చెప్పరమ్మా. కానీ అలాగని అందరూ అలాంటోళ్ళే అనుకోని చెప్పను. ఎవరికి ఎట్టా ఇష్టముంటే అట్టా చేస్తారమ్మా. ఇప్పుడు కొందరు చేసేవాళ్ళుంటారు, కొందరు చేయనోళ్ళుంటారు. అందరూ వాళ్ళే లేరు. అందరూ వీళ్ళే లేరు కదమ్మా! ఎవరిష్టం పడిందొచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎవరి మనసుకి ఏదనిపిస్తే అది జేస్తారు. కానీ మీరు ఎందులోనూ కూడా తక్కువ కాదు కదక్క! ఇప్పుడు చాలా మంది కూడా హైయర్ స్టడీస్‌లో ఉన్నారు. మంచి మంచి జాబ్స్‌లో ఉన్నారు. చాలా ఉన్నతంగా ఉన్నారు. నిజం కానీ కానీ మీరన్నట్టు కొంతమంది వల్ల ఆ హ్మ్. పేరనేది పోతుందంటారా? పోతుంది. ఏం చేద్దాం అది వాళ్ళ అదృష్టం ఉంటుంది. ఇప్పుడు నేనేం చదువుకోలేదు. నాకు చదువు రాదు. ఏమన్నా పని చేయాలంటే ఏం చేయలేను. ఏదో కష్టమే చేసుకొని బతకాలి. ఆహా! అంతకు మించి ఏం చేయలేం కదా! చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలేవి రావు. వచ్చినోళ్ళకు అలా చేయరు. అదంతా ఇది రాతన మాదిరి సర్దుకొని పోవాలి అంతే. మనమైతే చేసేదేముండదు. అక్క రాయచోటిలో మీ గురించి అడిగినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందక్క. చాందిని అక్కంటే అందరితో కలిసిపోతుంది. మాట్లాడుతుంది. బాగా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి తనని చెప్పి అందరూ చెప్తే మేము విన్నాం. మీ గల్లీలో వాళ్ళు గాని మిగతా ఇప్పుడు ఇంటి ఓనర్స్ గాని అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అనేసరికి ఇల్లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అలా మీ గురించి అడిగినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ మీతో ఎలా ఉంటారక్క గల్లీలో వాళ్ళు గాని? మా గల్లీలో మాత్రం ఇక్కడ ఈ గల్లీలో 50 ఇండ్లున్నాయి. 50 ఇండ్లు నాకొక కుటుంబం మాదిరి ఉంటుంది. ఒక ఇంటి మాదిరి ఉంటది. ఒక ఇల్లు నాకొక రూమ్ మాదిరిగా అనుకోండి. ప్రతి ఒక్కరు నా ఒక బిడ్డలాగా చూసుకుంటారు. పెద్దవాళ్ళంతా బిడ్డలాగా చూసుకుంటారు. పిల్లోళ్ళంతా ఒక ఆంటీ, ఆంటీ అని చెప్పి నాకైతే గన ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఒక ఇంట్లోనే నేను 15 ఏండ్లు ఉన్నాను. ఇప్పుడు ఈ ఇంట్లోకి 15 ఏళ్ళు ఉన్నారక్క 15 ఇంట్లోనే. ఏండ్లు ఒకటే ఇంట్లో ఉన్నాను. నేను పోయినప్పుడు రూ. 700 బాడిగ. 700 నుంటి రూ. 2000 బాడిగ ఇచ్చినా కూడా ఆ ఇంట్లో ఉన్నాను. మరి ఇప్పుడొచ్చి ఇక్కడ 3 ఏళ్లవుతుంది. నాకు వీధిలో వచ్చి నాకు ఈ వీధి వదిలి ఎక్కడో నన్ను పోను. నా వీధిలో నన్ను పోనీయరు. అది నేను అందరి దగ్గర ఇంత మంచి పేరు సంపాదించుకున్నంత గౌరవం తెచ్చుకున్నా అంటే అది నా పెద్దోళ్ళు నాకు నేర్పించిన మంచితనం. వాళ్ళు నాకు అవునక్క. నేర్పించిన మంచితనంతోనే నేను వీళ్ళతో మంచిగా ఉన్నా. కానీ వాళ్ళు నన్ను మంచిగానే చూసుకుంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు గానీ అవునక్క. చెడ్డగా ఏమి ఉండరు కదమ్మా! అవునక్క. అదే అంటారు కదా! ప్రేమిస్తే ప్రేమిస్తారు గానీ ఆ! ద్వేషించరు కదా! అవును. ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదంతా నాకు కుటుంబంలాగుంటది. పొద్దున్న నేను లేట్‌గా లేసినా గూడా, "చాందిని ఏం టిఫిన్ తిన్నావు? ఏమి ఈ టైంలో లేసినావే? ఏం తింటావు?" అని చెప్పి నాకు కోరింది చేసి పెడతారు నా వీధిలో ఇంట్లో వాళ్ళు. మనుషుల్లా ఇంట్లో మనిషిలాగా అడుగుతారు. చేసి పెడతారు.
రాత్రి 2:00కొస్తాను, 3:00కొస్తాను ఫంక్షన్‌కెళ్ళి. ఎవరు గూడా గాని, "ఏమి ఇంత లేట్‌గొచ్చినావే తిన్నావా లేదా?" అని అడిగేవాళ్ళే గానీ, మీరింత రాత్రికొచ్చారని అడిగేవాళ్ళే లేరు. అవునక్క క్వెషన్ చేస్తారు ఫస్ట్ ఈ టైంలో రావడం ఏంటి అది ఇది అని. అలాగని దేవుని దయ వల్ల, మా పెద్దోళ్ళ దీవెన వల్ల నాకలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేదమ్మా. నేను బాగా చల్లగా, సంతోషంగా, ఆనందంగున్నా. పోన్లేండి అక్క అంతా హ్యాపీ అనమాట అంత అయితే. హ్యాపీగా ఉన్న మా పెద్దోళ్ళ దీవెన నాకున్నిందాక నాకెలాంటి ప్రాబ్లమ్స్ లేదు. మా అమ్మ, నాన్న దీవెన, మా గురువు, నాన్న గురువు వాళ్ళ దీవెన వల్ల నేను లక్షణంగా అమ్మ సంతోషంగా ఉన్నాను. నాన్నగారు వాళ్ళు ఇప్పుడున్నారక్క? లేరమ్మా. అమ్మ, నాన్న ఇద్దరు చనిపోయినారు. ఓకే. హ్మ్. ఇప్పుడు నా దగ్గర కూడా పిల్లోళ్ళు సుమారుగా 30, 40 మంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఒక అమ్మలాగా చూసుకుంటారు. కొందరు నా దగ్గరున్నారు, కొందరు బయటున్నారు, కొందరు పక్కనున్నారు. అయినా గూడా నన్నదే గౌరవిస్తారు. నాకదే ప్రేమగా చూసుకుంటారు. ఆ పిల్లలందరి సపోర్ట్ నాకుంది. నా పెద్దోళ్ళ సపోర్ట్ నాకుంది. వాళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ఒక రాణిలాగా బతుకుతున్నా. ఓకే అండి. ఓకే. ఇంట్లో అన్నదమ్ముల సపోర్ట్ అందరి అన్న, సపోర్ట్ తమ్ముల ఉంది. సపోర్టుంది. చుట్టాల సపోర్టుంది. బంధువుల సపోర్టుంది. నాకేంటి నా శిష్యులున్నారు కదా! నా చెలాలు, నాతి చెలాలు వాళ్ళ సపోర్టుంది. మా గురువులు, నాన్న గురువులు వాళ్ళ సపోర్టుంది. ప్రతి ఒక్కరు నన్ను ప్రేమగా చూసుకుంటారమ్మా. అవునక్క. ఆ ఆనందంతో నేను బతికేస్తున్నా. ఊర్లో అంతా నాకింత మంచి పేరుందంటే వాళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి నాకంత మంచి పేరుంది. ఓకే. హ్మ్. మనం మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగానే ఉంటారమ్మా. అవునక్క. మనం చెడ్డగా ఉంటే వాళ్ళు చెడ్డగానే అంతే అక్క. మంచిగా ఎందుకుంటారు? అవును. ఆ మంచితనంతోనే బతికేస్తా. అక్క ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌ని ప్రేమించాం, పెళ్లి చేసుకుంటాం అని చాలామంది బయట అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా ఒక టార్చర్ కింద చేసి వాళ్ళని చాలామంది కూడా అలా చనిపోయారు కదక్క! అలా ఎందుకలా చేస్తారు వాళ్ళు? లేకపోతే అందం చూసా? లేదంటే వాళ్ళ వెనకాల ఉన్న డబ్బుని చూసా? అదంతా నిజమేనంటారా అసల పెళ్లి ఇంతకుముందే అది? నేను చెప్పాను గదమ్మా! మేము ప్రేమకు దాసులం. కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు మేము కరిగిపోతాం. కరిగిపోయిన తర్వాత కొందరు ఇష్టంతోనే, ప్రేమతోనే చేసుకుంటారు. వాళ్ళు ఇష్టంగా పెళ్లి చేసుకొని సంసారం చేసేటప్పుడు వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇది, అది అని చెప్తారు. దానివల్ల కొందరు వదిలేస్తారు. కొందరు కావాలని ఇష్టపడి చేసుకున్నోళ్ళే ఉంటారు. కానీ వీళ్ళు కొందరు డబ్బులకి ఆశించి చేసుకున్నోళ్ళుంటారు. కానీ వాళ్ళ ప్రేమ ఎవరిది నిజమో, ఎవరు అబద్ధమో మేము అర్థం చేసుకోలేము. అట్టా అర్థం చేసుకోక ప్రతి ఒక్కరికి ఇష్టపడతాం. వాళ్ళలో ఉన్న ప్రేమనే వాళ్ళుండే చూస్తారు మీరు. ప్రేమని చూస్తాం గానీ, వాని వెనకాల స్వార్థం చూడలేము. కానీ వాళ్ళొచ్చి ప్రేమ చూపిస్తారు. కొన్ని రోజులు ప్రేమ చూపిచ్చేసి ఎనకాలంటే స్వార్థం వదులుతారు. మా వోళ్ళు ఓపికున్నోళ్ళు, గట్టిగుండి ఉండేవాళ్ళు ఓర్చుకొని కొట్లాడి, పొట్లాడి బతుక్కుంటారు. ఓర్పు లేనోళ్ళు ఉరేసుకొని సస్తారు. ట్రైన్‌ల కింద పడి సస్తారు. ఇప్పుడు మా ట్రాన్స్‌జెండర్స్ అంతా అలా చాలా మంది చచ్చారమ్మా. అవును. ఎవరికని చెప్పాలి? ప్రేమకి మనకు ఏ వస్తువు దొరకబోతే ఆ వస్తువు కోసం ఆవర్తంగా ఉంటాము. దొరకని వస్తువు దొరికితే ఆనందపడిపోతాము. కొందరు పెళ్ళిళ్ళతోనే చనిపోయినారు. కొందరు పెద్దోళ్ళ వల్ల చనిపోయినారు. కొందరు ఫ్యామిలీ వల్ల చనిపోయినారు. మా బతుకు ఒక అర్థం లేదు. మేమెందుకంటే బతుకుతున్నామంటే బతుకుతున్నాం. మా బాధలు ఎంతుండాయో ఎవ్వరికి లేని బాధలు మాకుండాయి. కానీ ఎవరికీ చూపించలేనంత ఆనందం మేము చూపిస్తాం. బాధలన్నీ ఆ శివుడొచ్చి విషం గొంతులో దాచుకున్నట్టు మేము బాధలంతా గుండెల్లో దాచుకుంటాం. ఎవరికీ చెప్పకుండా ఎవరికీ పైకి చెప్పుకోలేం. నవ్వుతూ కనిపిస్తారు. ఎవరికన్నా మా బాధలు మేము చెప్పుకున్నామనుకో, వాళ్ళు మాకు ఎగతాళి చేస్తారు. వీళ్ళకేంది లేరా? వీళ్ళకింత బాధలుంటే అంత ఎగురుతారా? అంత డాన్స్ చేస్తారా? అంత చేస్తారు. వాళ్ళంతా డ్రామా ఎవరు చేస్తారు చేయరులేమ్మా. వెనకాల మేమైతే ఎవరికీ మేము కనపడని ఒక లైఫ్ ఉంటుంది మళ్ళా. ఒక లైఫ్ ఉంటుంది. కానీ ఆ లైఫ్‌లో ఎవరు గూడా తొంగి చూడరు. పై మాత్రమే చూస్తారు. లోపలుండే బాధలు ఎవ్వరు చూడరు. అతను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి తెలీదా మేము ట్రాన్స్‌జెండర్స్ అని? అతనికి తెలీదా మాకు బిడ్డలు పుట్టరని? అతనికి తెలీదా మేము రోడ్ల మీద భిక్షమెత్తుకుంటామని? అవన్నీ తెలిసినా, చూసినా మాకిష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా వానికి అర్థం కాదా? వాళ్ళ అమ్మా, నాన్నకి తెలీదా? ఇప్పుడు ఎంతమందికి ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డలు పుట్టకుండా ఉంటారు. వాళ్ళకందరికి వదిలేస్తారా? అవునక్క. అవును. మాలో ఏం తక్కువుంది? మేము ఆడవాళ్ళలో ఏం తక్కువుండాము? ఆడవాళ్ళ కంటే ఎక్కువ ప్రేమ మేము చూపిస్తాము. అయినా గూడా మమ్మల్ని మోసం చేస్తారు. ఆ మోసంతోనే ఎంతోమంది చస్తున్నారు. అది అర్థం చేసుకున్న మా ట్రాన్స్‌జెండర్స్ గాని, మగోళ్ళు గాని, వాళ్ళు అర్థం చేసుకుంటే గాని ఒక సావుండదు తల్లి మాకు. ఏం చెప్పలేక, ఏం చేయలేక మేము అట్టే సర్దుకుపోతున్నాం. అది మాకొక అలవాటయిపోయింది సర్దుకుపోయేది. పుట్టంగానే అమ్మ, నాన్న అంటారు. కొంచెం వయసొచ్చినాక ఇరుగు పొరుగోళ్ళంటారు. అవునక్క. ట్రాన్స్‌జెండర్స్ వచ్చిన తర్వాత మా పెద్దోళ్ళంటారు. ఇంకొంచెం వయసు పోయిన తర్వాత ఎవడో ఒకడు ప్రేమించేవాడంటాడు. కొన్ని రోజుల తర్వాత ముసలోళ్ళైపోతే మా తర్వాత వచ్చి పిల్లోళ్ళంటారు. కొంచెం బతికి అనిపించుకొని బతికే బతుకు తల్లి మాది. హ్మ్. ఎవరికీ ఏం చెప్పలేము. ఏం చేయలేము. మీలో మీరే మాలో బాధపడడం. మేమే కుమిలికొని సస్తాము. అంతకు మించి ఏముంది చెప్పడానికి. యూనిటీ ఉంటుంది కదా! హ్మ్. ఆ యూనిటీలో వాళ్ళందరూ ఎలా ఉంటారక్క? మంచిగుంటారా? మాది ఉన్న చోట ఎట్టుండారో తెలీదు. మా ఊరెంత వరకు మా ఊర్లో అంతవరకు మా పెద్దమ్మ ఉంది. మా పెద్దాయమ రెజినమ్మ అని మా గురువు ఒకాముంది.
ఆమె తర్వాత హనీఫమ్మ అని వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఆమె పెద్దామె ఉంది. ఆమె తర్వాత నేనున్న ఊరిలో. నా తర్వాత ఇంక పిల్లోళ్ళందరూ ఉన్నారు. మా పిల్లోళ్ళు మా ఊరంతా మా రాయచోటి యూనిట్ అంతా 40 మంది మేమున్నాం. 40 మంది కూడా మేమంతా ఒక అనుభవంతో, ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి ఉంటాం. 2 బ్యాచ్‌లుగా ఇప్పుడు ఉన్నాం. అయినా కూడా కలిసిమెలిసి మొత్తం ప్రేమ 40 మందా అక్క యూనిట్ మీరు? 40, 50 మంది ఉన్నాం మా ఊర్లో. ఓకే. హ్మ్. అక్క ఇప్పుడు ఎవరైనా ఇలా మేము ట్రాన్స్ కింద మారదాం అనుకుని చెప్పి మీ దగ్గరికొస్తే కనుక, వాళ్ళు మీరు ఎలా తీసుకుంటారు వాళ్ళని? అంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని బట్టి తీసుకుంటారా? లేదంటే వాళ్ళని ముందు మీరెందుకు ఇలా మారదాం అనుకుంటున్నారు ఏమన్నా అడుగుతారా అడుగుతాం. క్వెషన్‌లలా? ఇప్పుడు మా మనిషి మా కాడికొచ్చిన తర్వాత అతని భావాలు చూసి మాకు అర్థమవుతుంది. అవునక్క. అతను ట్రాన్స్‌జెండర్సా? కాదా? డైరెక్ట్ మా దగ్గరికొచ్చినాడనుకో, మాకు అర్థమైపోయిన తర్వాత మేము తీసుకెళ్ళి మా పెద్దోళ్ళ దగ్గర మా అనుభవం సరిపోకపోతే మా పెద్దోళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. మీ మా గురువుల గురు దగ్గరికి మా తీసుకెళ్తారా? గురువు, మా నాన్న గురువు, మా పెద్దోళ్ళున్నారు. ఓకే. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళు చూసి అది ట్రాన్స్‌జెండరా? కాదా? అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ట్రాన్స్‌జెండర్ అయితే వాళ్ళకు అడుగుతాం. ఏమ్మా మీరెట్టుంటారు? ఎలాగుంటారు? ఇలాగే ప్యాంట్ షర్ట్‌లో ఉండి ఏదైనా పని పాట చేసుకొని బతుకుతారా? లేదా మాలాగా చీర కట్టుకొని మాలాగా వచ్చేస్తారా అని అడుగుతాం. వాళ్ళకి ఎట్టిష్టముంటే అట్లా ఉండమంటాం. మేమే ఎవరికీ వాళ్ళ ఇబ్బంది పెట్టం. ఇష్టానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇస్తాం. మళ్ళీ వాళ్ళు ఇలా మారాలనుకుంటే ఇలా మారొచ్చు. అలా ఉండాలంటే అలా ఉండొచ్చు. ఇట్టా బతకాలంటే ఇట్టా బతకచ్చు. దానికి మేము ఎవరికీ ఇబ్బంది పెట్టం. ఇంట్లో వాళ్ళలా రూల్స్, రిస్ట్రిక్షన్స్ రూల్స్, ఏమి ఉండవు మీ రిజిస్టర్స్ దగ్గర. ఏం పెట్టం. ఏం చెయ్యం. నచ్చినట్టు బతకండి అని నచ్చినట్టు చెప్తారు బతుకు వాళ్ళకి. ఇప్పుడు ఒక మొగోడిని తీసుకొచ్చి "రేయ్! చీర కట్టుకుంటే ఏమన్నా మొగోడు కట్టుకుంటాడా? కట్టుకోడు కదా!" అవునక్క. వానిలో భావాలుండి, వాడినన్నీ ఉండి, ఒక మొగోడొచ్చి "ఒరేయ్! కొజ్జారా" అంటే అనిపించుకోవడానికి వానికి రోషం వస్తుంది. కానీ మా కొజ్జోళ్ళకి ఆ రోసాలు రావు. మేము కొజ్జోళ్ళలాగా బతుకుతున్నాం కాబట్టి అలాగే ఉంటాం. అక్క ఇంకొక చిన్న డౌటక్క. చెప్పమా? అంటే, అంటే నాకనే కాదు చాలా మందికి తెలీదు ఈ విషయం. చాలా మంది అపోహ ఉండిపోయిందది. మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. అంటే ట్రాన్స్‌జెండర్స్ అనేసరికి ఇప్పుడు ఎవరైనా సరే అందరూ సమానమే దేవుడి దృష్టిలో. అందులో జెండర్స్ అనేది శివపార్వతుల స్వరూపంగా భావిస్తాం. అవును. నిజం. అందరూ వాళ్ళు దీవిస్తే మంచిగుంటుంది, బావుంటుంది అలా అనుకుంటాం. కానీ ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నైట్ టైమ్ తీసుకువెళ్తారు. ఎవరు చూడకుండా తీసుకువెళ్ళి పూడ్చేస్తారు. మళ్ళా చెప్పులతో కొడతారు. అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాళ్ళు మంచిగా పుట్టాలని అలా అని చెప్పి అంటూ ఉంటారు. అవి నిజమేనా అక్క అవి? మవన్నీ అబద్ధాలమ్మా అవి. ఓకే. నా మా పెద్దోళ్ళు గూడా మాకలా చెప్పలేదు. మేమెప్పుడు గూడా అలా చూడలేదు. మేము మామూలుగా అందరూ ఎలా చనిపోతే ఎలాగా ముస్లిమ్స్ ఉంటే గనక ముస్లిమ్స్‌లాగే దానం జేస్తారు. తెలుగోళ్ళైతే తెలుగోళ్ళలాగే దానం జేస్తారు. అంతే తెలుసు గానీ మాకు ఈ సగరత్రి ఎత్తుకుపోయేది, చెప్పులతో కొట్టేదంతా ఫేక్ అవి అన్నీ నిజం నిజాలు కాదు. కాదక్క? నిజం కాదవి. మామూలుగా మనకి ఎలా చేస్తారో ఎలా వాళ్ళ చేస్తారో పద్ధతి అన్నీ అలాగే పద్ధతిగానే ఎవరి జేస్తారు. పద్ధతిలో ఎవరి వాళ్ళు పద్ధతులు ఎలా చేస్తారు. చేస్తారో వాళ్ళ పద్ధతులు అలా జేస్తారు. మా ముస్లిమ్స్‌గా ఉంటే ముస్లిమ్స్‌లాగే దానం జేస్తారు. లేదు హిందూస్ ఉంటేనే హిందూస్‌లాగే దానం జేస్తారు. అంతేగాని సగరత్ తీసుకోవడం, చెప్పులు కొట్టడం ఇవన్నీ సినిమాలలో దీంట్లో దాంట్లో ఫేక్ అవి. వాళ్ళేదో స్టోరీ కోసమో, ఇంపు కోసమో పెట్టుకుంటారు అంతేగాని అదే చెప్తున్నాను కదా! మా కొందరు వల్ల అందరికి చెడ్డ పేరొస్తుందని. వీళ్ళెవరెవరో ఏమేమో చెప్తారో అదొచ్చి అందరి మీద పోస్తారు. అవన్నీ ఫేక్ అవన్నీ అబద్దాలు అన్నీ అవన్నీ. పద్ధతి ప్రకారం మంచిగా పద్ధతి ప్రకారమే జరుగుతాయి. చేస్తాం. మంచితనంగా చేస్తారు. మా ఇండ్లలో ముస్లిమ్స్ అయితే ముస్లింలాగా వాళ్ళకి స్నానం చేయించడము, దానం చేయించడము, తర్వాత దినాలు చేయడము అన్నీ మామూలుగానే ఎలా మామూలు మనుషులు చేస్తారో అలాగే చేస్తారు. అందరిని పిలిచి అందరిని మంచిగా పిలుస్తారు, ఎలా మంచిగానే దానం చేస్తారు. చేస్తారు, మంచిగానే అన్నీ చేస్తారు. అవన్నీ ఫేక్ తల్లి. అబద్ధాలు బేకారు మాటలు అవన్నీ. ఇట్లాంటి బేకారు మాటలతోనే అందరూ మనుషులు చెడ్డగా అనుకుంటారు. ఓకే. హ్మ్. ఇప్పుడన్నాను కదా! నేను మా వోళ్ళు మంచోళ్ళు కొందరుంటారు. అవునక్క. చెడ్డోళ్ళ వల్ల మంచోళ్ళకి కూడా చెడ్డ పేరొస్తుందని. అవునక్క. అలా ఇలాగ వీళ్ళు వాళ్ళు ఏదో అది చెప్తారు కదా! చెప్పిన దాని వల్ల ఇలాంటియన్నీ వస్తున్నాయి. ఇప్ అంతే. ఇప్పుడు మీకు గురువు ఎవరైనా ఉన్నారక్క? మా గురువు ఉందమ్మా. మా గురువు పేరు రజనమ్మ. ఓకే. హ్మ్. బాగా చూసుకుంటారా బాగా మిమ్మల్ని? ప్రేమగా చూసుకుని నాకు బిడ్డలాగా చూసుకుంటుంది. ఓకే. నాకు బాగా చూస్తుంది. మీ ఇంగా దగ్ మాకంటే ఆమెకంటే పెద్ద మా నాని ఉంది. ఆమె హైదరాబాద్‌లో ఉంటుంది. ఓకే. హ్మ్. అందరూ ఆమె చాలా సునీత బావుంటారు. నాయక్ అని చెప్పి ఆమె మా ఆళ్ళకు మా పెద్దామ. ఆమె హైదరాబాద్‌లోనే ఉంటుంది. మా అందరి హెడ్ క్వార్టర్ హైదరాబాద్‌లోనే. ఇప్పుడు మీరు కూడా ఒక గురువా అక్క? ఆ! నే ఎంతమంది పిల్లలున్నారు మీ నా దగ్గర? దగ్గర గూడా ఉన్నారు. మా పిల్లలు చాలా మందున్నారు. గ్రాడ్యుయేట్‌లో ఉండే పిల్లలందరూ నా పిల్లోళ్ళే. నాకట్ట సూపర్ అక్క. వాళ్ళు గౌరవిస్తారు. బాగా ప్రేమగా చూసుకుంటారు. ఒక హ్మ్. ఫ్యామిలీ ఉంది మొత్తానికి నాదంతా ఒక రాయచోటిలో ఫ్యామిలీ మీకు. గ్రాడ్యుయేట్ అంతా నా కుటుంబం ఉంది. ఓకే. హ్మ్. అదంతా నా పెద్దోళ్ళు నాకు నేర్పించిన అభిమానం వల్ల, మంచితనం. మంచితనం వల్ల వాళ్ళకి అందరూ మంచితనంగా ఉంటాండ్రు. పోన్లెండి అక్క సూపర్. థాంక్స్ అమ్మా. చాలా థాంక్స్ అక్క. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం, మా కోసం కేటాయించినందుకు. అలాగే మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని మా ఛానల్ తరపున, మా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. చాలా థాంక్స్ అమ్మా. ధన్యవాదాలక్క. ధన్యవాదాలు.